మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్పిరిట్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత ఓకేనా అసాధ్యమైన హామీలతో మరొకసారి మోసం చేయడానికి చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో అసాధ్యమైన హామీలు ఇచ్చి ఈ యొక్క ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మొదటగా కర్నూలు ఎంపీ అభ్యర్థి అయిన బివై రామ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా జరుగుతుందంటారు ప్రచారం? ఎటువంటి హామీలు చంద్రబాబు ఇస్తున్నాడని మీరు భావిస్తున్నారు? చాలా బాగా జరుగుతుంది. ఎక్కడికి పోయినా బ్రహ్మాండమైనటువంటి స్పందన మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ వాలంటరీగా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉందనేది, ఇంత ఎండలకు అయినా సరే ఎక్కడ కూడా తొనకకుండా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అంటే ఇచ్చినటువంటి 9+ ఏదైతే చెప్పామో
దానికే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన చెప్పినవి ఏవైతే కొనసాగించినా చాలు మాకు అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందరికీ అర్థమైపోయింది ఇవి దొంగ హామీలు, ఇవి కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు ఇచ్చినటువంటి హామీలు. ఎందుకంటే 2014లో ఇంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చినాడు. ఇంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల ముందు నిజంగా ఆయన మంచి చేసిందంటే ఇంతమందితో జతగట్టాల్సిన అవసరం ఏముండే? మంచి చేయలేదు కాబట్టి ఈ రకంగా మభ్యపెట్టాలి, మళ్ళీ ఏదో రకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేద్దాం అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించినారు. ఖచ్చితంగా ప్రజలందరూ మా వైపు ఉన్నారు. గెలుపు పైన ఎటువంటి సందేహం లేదు. మెజార్టీలను వీలైనంత పెంచడం కొరకే మేము కృషి చేస్తున్నాం తప్ప, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికి కూడా వాస్తవంలో పోటీ చేసే క్యాండిడేట్లకు అందరికీ పూల బాటలుగా ఏర్పాటు చేశాడు. దాని మీద మీరు ఎందుకంటే మనం చేసిన మేలును వాళ్ళకు గుర్తు చేయండి అనే దాని కొరకే ఈ యొక్క మేము ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాం తప్ప, అందరికీ మాకంటే ముందు వాళ్ళే గుర్తు చేస్తున్నారు. మాకు ఆసరా అందింది, చేయూత అందింది, రైతు భరోసా అందింది, అమ్మఒడి అందింది, రకరకాలుగా వాహన మిత్ర అందింది. ఈ రకంగా రకరకాలుగా వాళ్ళంతకు వాళ్ళే ఒక్కొక్క ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు ఆ రకంగా అందినటువంటి పరిస్థితి. ఇవాళ పెన్షన్ కూడా ముసలోళ్లకు అవిటి వాళ్లకు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని కడుపు మంట తటకలేక చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కోర్టు కేసు అడ్డమేసినటువంటి విషయాన్ని కూడా ముసలోళ్ళు అయితేమి వికలాంగులు అయితే బాగా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టకుండా తిడుతున్నారు వాళ్ళు. ఈయనకి ఏం పోయే కాలం వచ్చింది, ఇలా మమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నాడు అన్నట్టుగానే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మేమందరం కూడా మంచి మెజార్టీలతో గెలవబోతున్నాం. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే అసాధ్యమైన హామీలు చంద్రబాబు ఇస్తున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, ఎటువంటిది అంటారు? అంటే గతంలో 2019లో ఏవైతే చెప్పాడో 2014 నుంచి 19 వరకు అవి ఎక్కడే కూడా అమలు కానివి అసాధ్యమైన అన్ని చెప్పి ప్రజలను మోసం చేశాడు. రుణమాఫీ అనేది అసాధ్యం అనేది తెలుసు ఆయనకి, కానీ ఏదో ఒకటి కుర్చీలు లాక్కోవాలని అప్పుడు అబద్ధాలు చెప్పాడు. మళ్ళా కూడా ఇప్పుడు అవే అబద్ధాలతో అవే విలువలేని రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. మనుషులందరినీ కూడా జనాలను మోసం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ రాబోతున్నాడు. కానీ సూపర్ 6 అని తిరిగినాడు ఇన్నాళ్ళు, మళ్ళీ కూడా ఇప్పుడు ఆ సూపర్ 6 ఇస్తారో లేదో తెలియదు. అవన్నీ కూడా ఈరోజు ఇంకా వారం ముందే ఎలక్షన్, మళ్ళీ కూడా డజన్ 6లతో కూడా వస్తారేమో తెలియదు. అవన్నీ ప్రజలు ఎవరు నమ్మతలేరు. ఆల్రెడీ కుటుంబానికి ఏం కావాలి అనేది ఆలోచించి పెద్ద ఎత్తున కూడా పెద్దపీట వేసిన జగనన్నని ఎవరు మర్చిపోతలేరు. ఆ మేనిఫెస్టోని మళ్ళా కూడా కొంచెం కుటుంబానికి ఇంకా ఎక్కువ పెంచుతూ అవే మేనిఫెస్టోని అదే వాలంటరీ వ్యవస్థతో అదే విలువలతో కూడిన రాజకీయంతో ఈరోజు ప్రతి వాళ్ళకి నాణ్యతతో ఓటు వేయని వాళ్ళకు కూడా అన్ని పేదవాళ్ళకి సంక్షేమాన్ని ఎలాగ అందించాడో అదే వాలంటరీ వ్యవస్థతో మళ్ళా వస్తానని చెప్తున్నాడు. కాబట్టి జగనన్ననే నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు మళ్ళా మా అధికారం వస్తుందని మేము ఎందుకు అంత కండిషన్గా చెప్తున్నామంటే, మన్నుంటేడలో సైతం ఈరోజు కృష్ణగిరి మండలంలో ఉదయం 7:30 నుంచి మొదలు పెట్టాం, ఇప్పుడు 10:30గా వస్తుంది. ఇంతవరకు ఎవరు కూడా టిఫిన్లు కూడా తినని పరిస్థితి. కానీ యువతతో మహిళలతో పెద్ద ఎత్తున మేము కూడా ఈ ఎలక్షన్కి సిద్ధం అంటూ ప్రతి ఒక్కరు కూడా కేరింతలతో వస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సూపర్ 6లు తీసుకొచ్చినా నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ఈరోజు యాత్ర ఎలక్షన్ యాత్ర జగనన్న యాత్ర బాగా జరుగుతుంది. అబద్ధాలు చెమ్మే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో మూల్యం చెల్లించారు 2019లోనే. మళ్ళా కూడా 2024లో ఆ సీట్లు కూడా రాకోకుండా ఈరోజు ప్రజలంతా జగన్ వైపు ఉన్నారని చెప్తున్నారు. ఇది మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదే ఉద్దేశాన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఈ యొక్క ప్రజలను మోసం చేశారు. అందుకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబును ఘోరంగా ఓటమి పాలయ్యారు. అదే తరహాలో ఈరోజు కూడా అతని మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ యొక్క ఎన్నో పథకాలను అమలు చేశారు. రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో అదే విధంగా అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఓటర్లు కూడా మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.